ఆహా, నా మనవరాలి సెలక్షన్ సూపర్. ఈ డ్రెస్ నీకు చాలా బాగుందిరా. రే గౌతమ్, ఆ డ్రెస్ తీసి మీ తాతయ్యకి ఎవరా, వేసుకుని కాలేజీకి వెళ్తాడేమో. రే చంద్ర, గౌతమ్ పుట్టినరోజున ఆగుతున్నాను. లేదంటే 8ంటికే తినేసి పడుకునేవాడివి. పాపం వయసు అయిపోతుంది కదా, ఆకలేస్తుందేమోరా గౌతమ్. త్వరగా కేక్ కట్ చేయరా బాబు. ఊరుకోండి. గౌతమ్, కేక్ కట్ చేయనన్నా. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు గౌతమ్. హ్యాపీ బర్త్డే టు యూ. రే గౌతమ్, నీ వుడ్ బి ప్రియాంక కూడా తినిపించరా. హ్యాపీ బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గౌతమ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గౌతమ్. థ్యాంక్స్ తాతయ్య. హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. థ్యాంక్ యూ. తాతయ్య గారు, విత్ యువర్ పర్మిషన్ నేను గౌతమ్ గారితో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. కాస్త మాకు ప్రైవసీ ఇస్తారా ప్లీజ్? మీకు లేని ప్రైవసీ ఏమిటమ్మా, మాట్లాడుకోండి. రే గౌతమ్, తీసుకెళ్ళు. సార్, కొంచెం అలా పక్కకొస్తారా? ఈ రోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా. శుభమాని వాడు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. అక్క, తీసుకో. నాకొద్దు రాణి. ఏంటక్క, సోమేశ్వరరావు గారు అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతున్నావా? నేను బాధపడేది సోమేశ్వరరావు గారు అన్న మాటలకి కాదు రాణి, నా ఆశ నిరాశ అయినందుకు.
దేని గురించి మాట్లాడుతున్నావక్క? స్వీటీ వంశీ గురించా? రాణి, నువ్వు ఒకసారి అన్నావు గుర్తుందా? గౌతమ్ గారిని నేను పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఆ ఫ్యామిలీలో ఒకటవుతారు, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పావు. కానీ ఇప్పుడు నాకు ఆ నమ్మకం కూడా లేదు. సోమేశ్వరరావు గారు పిల్లలు పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు, కానీ మొదటిసారి వాళ్ళ ఇంట్లో వాళ్లతో స్వీటీ వంశీలు స్పెండ్ చేస్తారని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఇలా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఒక్క నిమిషంలో పరిస్థితి ఎలా తారుమారైందో చూసావా? అహంకారాన్ని భోంచేస్తూ అంతస్తు అంతరాలలో పీకల్లోతూ మునిగిపోయిన ఆ పెద్ద మనిషి మా పెళ్లి జరగనిస్తారా? పిల్లల్ని దగ్గరికి రానిస్తారా? వాళ్ళు పిల్లల్ని చేరదీస్తే చాలు, గౌతమ్ గారితో నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు. అక్క, ఏంటక్క అలా మాట్లాడతావు? మీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. మీరు పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఏమో రాణి. అక్క, జీవితంలో సర్వం కోల్పోయి చావడానికి సిద్ధపడ్డ నాకు నమ్మకాన్నిచ్చి ధైర్యం చెప్పి ముందుకు నడిపించావు. అలాంటి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చావు. ఇంతమందికి మంచి చేసి నీకు ఆ దేవుడు అన్యాయం చెయ్యడక్కా. నువ్వు గౌతమ్ గారిని ప్రేమిస్తున్నావు, గౌతమ్ గారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇది చాలు. మీ ఇద్దరి ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. నువ్వనుకున్నది జరిగేలా చేస్తుంది. కొంచెం టెన్షన్ పడ్డాను సార్. ఇక్కడ ఝాన్సీ ఉంటే తనని ఎలా ఫేస్ చేయాలా అని. కానీ లేదనుకుంటా. అవును, ఝాన్సీ నాకంటే ముందుగా విషెస్ చెప్పింది కదా, మరి కేక్ కటింగ్ టైంలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. వాట్? బయటికి వెళ్ళిందా? ప్రేమించిన వ్యక్తి బర్త్డే కేక్ కటింగ్ టైంలో పక్కన లేకుండా బయటికి వెళ్ళడం ఏంటి? నేను ఝాన్సీనేమీ అనట్లేదు సార్, క్యాజువల్గా అడుగుతున్నాను. అయినా ఇంత ఇంపార్టెంట్ టైంలో బయటికి వెళ్ళిందంటే ఎంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటుందా? ఏమై ఉంటుంది? అడిగేది మిమ్మల్నే సార్. తను ఏ వర్క్ లో బయటకు వెళ్ళిందో కొంచెం చెప్తారా? వర్క్ ఏం లేదు, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వచ్చిందా? రీజన్ ఏంటి గౌతమ్ సార్? నువ్వే. నీ కారణంగానే తను బయటికి వెళ్లాల్సి వచ్చింది. నేనా? తను బయటకు వెళ్ళడానికి నేను రీజన్ అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవును, నువ్వే. ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం. కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా. ఇప్పటికైనా నీకు అర్థమైందా నీ వల్ల ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నావు? హలో సార్, ఏంటి నింద నా మీద వేస్తున్నారు? నిజం మాట్లాడితే నేను అసలు రీజనే కాదు తెలుసా? మీరిక్కడ ఒక పాయింట్ రియలైజ్ అవ్వాలి సార్. అదేంటంటే కనీసం మీ బర్త్డే పార్టీ కూడా వాళ్ళని ఇంట్లో ఉండనివ్వట్లేదు మీ తాతయ్య గారు. అలాంటిది మీకు పెళ్ళెలా చేస్తారు? ఎలా జరగనిస్తారు?
ఒకవేళ చేసుకున్నా ఝాన్సీ ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది? ఛాన్సే లేదు సార్. మీ తాతయ్య గారు దీనికి కల్లో కూడా ఓకే చెప్పరు. జస్ట్ షట్ అప్ ప్రియాంక. సార్ మీరు కోపన్నా పర్లేదు, కానీ మెల్లిగా మాట్లాడండి. ఇంట్లో వాళ్ళందరూ వింటారు. ఉన్నవే కాక ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి. చూడు, ఝాన్సీకి నువ్వు నిజంగా ఫ్రెండ్ అయి ఉంటే ఇలా మాట్లాడవు. నువ్వు ఝాన్సీకి ద్రోహం చేస్తున్నావు. ముందు నువ్వు ఇది రియలైజ్ అవ్వు. సార్, ఝాన్సీకి నేనేం ద్రోహం చేయడం లేదు, మిమ్మల్ని ప్రేమిస్తున్నానంతే. ఝాన్సీ నన్ను ప్రేమిస్తుందని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించడం ద్రోహం కాదా? సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. నేను ప్రేమిస్తున్న మిమ్మల్ని ఝాన్సీ ప్రేమిస్తుందని తెలిసింది. అయినా నేనెవరికి ద్రోహం చేయట్లేదు సార్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు. ఝాన్సీ నా ఫ్రెండ్ కాబట్టి తన కష్ట సుఖాల్లో తోడుంటాను, సపోర్టుగా ఉంటాను. అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. కానీ ప్రేమ నా పర్సనల్ విషయం. ఝాన్సీ నన్ను ప్రేమిస్తుంది కదా. ఝాన్సీ కోసం, ఝాన్సీ ఫ్రెండ్షిప్ కోసం నన్ను వదిలేయచ్చు కదా. ఎందుకు వదిలేయాలి సార్? ఝాన్సీకి తాజ్మహల్ చూడటం అంటే ఇష్టం. నేను తాజ్మహల్ చూడటం మానేయాలా? ఝాన్సీకి కాఫీ అంటే ఇష్టం. నేను కాఫీ తాగడం మానేయాలా? ఇప్పుడు నువ్వే కదా ఝాన్సీ కోసం ప్రాణాలైనా ఇస్తానన్నావు. ప్రాణాలిస్తానన్నాను, ప్రేమనిస్తానన్నానా? ప్రాణం నాది కాబట్టి ఆలోచించకుండా ఇచ్చేస్తాను. కానీ నా ప్రేమ నాది కాదు, అది ఎప్పుడో మీదైపోయింది. అందుకే ఇవ్వలేను. ఎత్తవ డ్రామా డైలాగులు చెప్పకు, నాకు తిక్క రేగుతుంది. కానీ ఝాన్సీ మాత్రం నీలాగా ఆలోచించదు. నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తే నన్ను వదిలేయడానికి కూడా సిద్ధపడుతుంది. అది స్నేహం అంటే. సరే, నేను మీకోసం నా ఫ్యామిలీని వదిలేసి వచ్చేస్తాను. తను మీకోసం పిల్లల్ని వదిలేసి వస్తుందా? నేను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రేమ గురించి చెప్తావేంటి? ఇందులో ఏముంది సార్? ఫ్రెండ్షిప్ లో తనొక మెట్టు ఎక్కువగా ఉంది, ప్రేమలో నేనొక మెట్టు ఎక్కువగా ఉన్నాను, అంతే. అయినా నా కోసం మిమ్మల్ని వదిలేస్తుందంటే తనకి మీకంటే నేనే ఎక్కువని కదా అర్థం. గౌతమ్ సార్, మన పెద్దోళ్ళు ఒక విషయం చెప్తారు. మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ కంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమే గొప్పదని. కొంచెం పాతదే గాని నిజమే. ఝాన్సీ ప్రేమ కంటే నా ప్రేమ ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే తన కోసం మిమ్మల్ని నేను వదిలేయట్లేదు కదా. నీది ప్రేమ కాదు, మూర్ఖత్వం. స్నేహం కాదు, స్వార్థం. నీ ప్రేమలో కానీ స్నేహంలో కానీ నిజాయితీ లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఝాన్సీ ప్రేమని బలి చేయడానికి సిద్ధపడుతున్నావే, నీకు సిగ్గుగా అనిపించడం లేదు? అనిపించడం లేదు సార్. నా ప్రేమలో స్నేహంలో ఉన్న నిజాయితీ మీకు అర్థం కానంత మాత్రానా లేదని కాదు. ప్రేమ స్నేహంలో మీకొక్కటుంటే చాలు, కానీ నేను రెండు ఉండాలని కోరుకుంటున్నా. లేకపోతే ఈ పాటికి ఝాన్సీకి నిజం చెప్పేసి మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కూడా. ఇప్పటికీ నేనదే చెప్తాను, నా ప్రేమలో నేను గెలుస్తాను. దానికి ఝాన్సీ స్నేహం కూడా నాకు సపోర్టుగా ఉంటుంది. ఐ మీన్ ఇట్.
ఆగరా ఆగరా రేయ్ పోనీ రేయ్ వాడిని వదలొద్దు రేయ్ తప్పించుకోలేవరా రేయ్ 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 ఆగు ఆగు రేయ్ పోనీ ఆగరా రేయ్ ఆగరా రేయ్ రేయ్ ఆగరా ఆగరా రేయ్ నువ్వు ఎక్కరా ఇలా వెళ్ళా రేయ్ ఎక్కు పద త్వరగా రేయ్ దేవరా రేయ్ ఎక్కడ్రా వాడు చూడు ప్లీజ్ చెప్పకండి ప్లీజ్ చెప్పకండి రేయ్ ఎక్కడ్రా నువ్వు మా చేతుల నుంచి తప్పించుకోలేవు రేయ్ నువ్వు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టవురా మేడం ఇటువైపు కుర్రాడు వచ్చాడు చూసారా లేదు, ఇటువైపు ఎవరు రాలేదు. రేయ్ వాడు ఎంతో దూరం వెళ్ళడ్రా, ఇక్కడే ఎక్కడో నక్కుంటాడు. పద పద వెళ్దాం. చాలా థ్యాంక్స్ మేడం, వాళ్ళ నుంచి నన్ను కాపాడారు. వాళ్ళలా నిన్ను తరుముతున్నారు అంటే నువ్వేదో తప్పు చేసుంటావు. అవును మేడం, తప్పు చేశాను. ఏం చేసావు? నేను ఒక అనాథను మేడం, కానీ నాకు బాగా చదువుకోవాలని ఆశ. చిన్న చిన్న ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను. సడన్ గా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఎగ్జామ్ ఫీజు కోసం దాచిన డబ్బులు వాడికి ఇచ్చేశాను. ఎగ్జామ్ ఫీజు కోసమని వీళ్ళ దగ్గర అప్పు చేశాను మేడం. అదే నేను చేసిన తప్పు మేడం. ఇప్పుడు వీళ్ళు మా డబ్బులు ఇస్తావా లేదని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారు. శాలరీ వచ్చాక ఇస్తానని ఎంత బ్రతిమలాడినా కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు మ్యామ్. వేరే మార్గం లేక ఇలా తప్పించుకొని తిరుగుతున్నాను. అనాథకు పుట్టడమే నేను చేసిన తప్ప? నాలాంటి ఒక అనాథకి సహాయం చేయడం తప్ప? నాకు అమ్మ నాన్నుండుంటే నేను ఇలా బాధపడాల్సి వచ్చుండేది కాదు. కష్టంలో ఉన్న నా ఫ్రెండ్కి సహాయం చేశాను, అది తప్ప మేడం? మీరే చెప్పండి. అయ్యో, ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం తప్పు కాదు. నువ్వు అనాథవని ఎప్పుడూ ఫీల్ అవ్వకు. ఆ మాటకొస్తే నేను అనాథనే. వాళ్ళకి ఎంత ఇవ్వాలి? పర్లేదు మేడం, మీరు నన్ను కాపాడారు, నాకు అదే చాలు మేడం. 1 వీక్లో నేను వాళ్ళకి పే చేస్తాను. పర్వాలేదు, ఎంత ఇవ్వాలో చెప్పు. 5000 మేడం. వెళ్ళిచ్చే. వద్దు మేడం. తీసుకో, వెళ్ళు. చాలా థ్యాంక్స్ మేడం, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఒక్క నిమిషం, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ నంబర్కి కాల్ చేయి. నాకు తెలిసిన ఎడ్యుకేషనల్ డోనర్ ఉన్నారు. నువ్వు చదువుకోవడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అలాగే మేడం, చాలా థ్యాంక్స్. నా పర్ఫార్మెన్స్కి మేడం ఫ్లాట్ అయిపోయింది. 5000 సూపర్ రా దీపక్. మేడంని భలే బోల్తో కొట్టించావు. హ్యాపీగా స్టఫ్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు.
దేవుడు ఎందుకిలా మంచి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు? తల్లిదండ్రులు లేకుండా ఇలా అనాథని చేసిందే కాకుండా ఆకలి కోసం, చదువు కోసం కష్టాలు పడేలా చేస్తున్నాడు. మృణాల్ని, అక్కడ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఇలా బాధపడుతుంటే ఎలా? మావయ్య గారు నిన్ను అడుగుతున్నారు. వెళ్దాం పద. నా మనసేం బాగోలేదు ప్రసాద్. ప్రతి క్షణం మన దీపకే గుర్తొస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో. వాడు అడిక్షన్ వల్ల ఏ తప్పుడు దారిలో వెళ్తాడోనని భయం వేస్తోంది. ఈ భారాన్ని మనసులో పెట్టుకుని నేనక్కడికొచ్చి ఆర్టిఫిషియల్ గా నవ్వలేను ప్రసాద్. అలా అంటే ఎలా మృణాల్ని? ఎక్కడో ఫంక్షన్ అయితే ఏదో ఒక రీజన్ చెప్పి ఉండిపోవచ్చు. కానీ హాల్లో అందరూ ఉండి రూమ్లో మనం బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? కొన్ని రోజులు ఓపిక పట్టు. దీపక్ మన దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను. పద వెళ్దాం. పద. ఏంటమ్మా, ఏమన్నా అడగాల మమ్మల్ని? అదే బాబాయ్ గారు, ప్రియాంక గౌతమ్ల పెళ్లి ముహూర్తం గురించి. ఇందులో ఆలోచించేది ఏముందమ్మా? ఎలాగూ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం కదా. ఏంటి నాన్న మీరు? తాతయ్య గారు ఏదంటే అదేనా? ఏంటి మేడం రైటింగ్? ఈ మేడమేరా ఇవాళ మన స్టఫ్కి స్పాన్సర్.